నా పేరు అమర్, ఏఐటీసీ అల్లూరు సీతారామరాజు జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలో ఉన్నా. అమెరికాలో చికాగో నగరంలో 1886లో 16 గంటల పాటు పనిదినంగా ఉన్నటువంటి తరుణంలో 8 గంటల పనిదినం అమలు చేయాలని చెప్పి హేమార్ట్లో కార్మికులంతా సంఘటితమై ఒక సమావేశం పెట్టుకుంటే, ఆ సమావేశంలో పోలీసుల కాల్పుల్లో మరణించినటువంటి ఆ రక్తపు మడుగుల్లో నుంచి ఎత్తుకున్న జెండా, ఈ ఎర్ర జెండా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా మేడే దినంగా ప్రకటించుకొని 8 గంటల పనిదినం అమలు అవుతుంది. అలానే భారతదేశంలోకి వచ్చినప్పుడు 1923లో సింగరావేల్ చిట్టియార్ అనే నాయకత్వాన మద్రాసులో మొట్టమొదటిగా మేడే జరుపుకోవడం జరిగింది. అయితే ఈరోజు 140వ మేడే దినాన్ని పాడేరులో కూడా చాలా ఘనంగా ఆర్టీసీ ఉద్యోగులతో నిర్వహించడం జరిగింది. ఈరోజు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 8 గంటల పనిదినం కాస్త 12 గంటలది పెంచేదానికి, కార్మిక హక్కులని కాలరాసే పద్ధతుల్లో కార్మిక శ్రమశక్తిని అంతా కూడా ఈరోజు కార్పొరేట్ పెట్టుబడిదారులకి కాళ్ల కింద మోకరించే పద్ధతుల్లో ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. ఈరోజు ఆర్టీసీ ఉద్యోగుల విషయానికి వచ్చినప్పుడు ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అధికారంలో లేనప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఓ పెద్ద బహిరంగ సభలో కూడా పెద్ద ఎత్తున హామీలు ఇచ్చాడు. గత ప్రభుత్వం ఇవ్వలేదు, నేను డిఏలు ఇచ్చానని చెప్పి పిఆర్సీ చెల్లిస్తానన్నాడు. చెల్లించినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఇప్పుడు శ్రీశక్తి పథకం ద్వారా ఆర్టీసీ ప్రయాణికులు పెద్ద ఎత్తున పెరిగారు. అందులో ప్రధానంగా పెరిగిన తర్వాత బస్సులు ఏమైనా పెంచారా అంటే బస్సులు లేవు. కానీ 10,000 మందికి పైబడి ఈరోజు ఆర్టీసీలో నియామకాలు జరగాల్సినటువంటి అవసరం ఉంది, డ్రైవర్ కండక్టర్వి. అలాంటిది ఈరోజు నియామకాలు చేయకుండా అదే స్టాఫ్ తో రన్ చేసేటటువంటి పరిస్థితి ఉంది. ప్రమోషన్ల విషయానికి వచ్చినప్పుడు 2,500 మందికి పైబడి ఈరోజు ఆర్టీసీ ఉద్యోగులు ప్రమోషన్స్ ఉన్నప్పటికీ కూడా వాటి మీద కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం ఏమీ మాట్లాడలేని పరిస్థితి. కాబట్టి ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పట్ల ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడాలి. అదేవిధంగా ఆర్టీసీలో కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు, డైలీ వేజ్ ఉద్యోగులు ఉన్నారు, 10,000కి పనిచేస్తా ఉన్నారు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా దాన్ని ఎటువంటి ఇంప్లిమెంటేషన్ చేయకుండా ఈ రోజు నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది. అందులో థర్డ్ పార్టీ ఏజెన్సీని పూర్తిగా రద్దు చేసి ఆర్టీసీ ఉద్యోగులుగానే వీళ్ళందరినీ కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ ఆర్టీసీ ఉద్యోగులుగా కొనసాగించాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు మేడే సందర్భంగా మేము ఈ రోజు పిలుపునిస్తుంది ఏమంటే, భవిష్యత్తులో ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పట్ల ఖచ్చితంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పట్ల పెద్ద ఎత్తున పోరాటాలకి ఏఐటీసీ అలానే ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ సంసిద్ధం అవుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్